వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం. పిబత భాగవతం రసమాలయం పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికా భువి భావుకాః. శ్రీమద్భాగవతము వేదమనడి కల్పవృక్షము నుండి వెలువడిన మధుర ఫలం. అది అమృతమయము, రస పరిపూర్ణము. యోగి పుంగవులకు నిలువుటద్దమైన సుఖమహర్షి ముఖారవిందము నుండి జాలువారినది. మహానుభావులరా, ఆ దివ్య ఫల రసమును పదే పదే తనివి తీరా ఆస్వాదించండి అంటారు. భాగవత మహాపురాణంలో ఈరోజు మనం నవమ స్కంధంలోకి ప్రవేశిస్తున్నాం. నవమ స్కంధంలో మీకు 24 అధ్యాయాలు ఉంటాయి. వైవస్వత మనువు యొక్క పుత్రుడైన సుద్యుమ్న మహారాజు కథ, వృషధ్రుడు మున్నగు వారి వంశముల వివరణ, సుకన్య చ్యవన మహర్షుల చరిత్ర, శర్యాతి మహారాజ వంశ వివరణ, నాభాగ అంబరీషుల వృత్తాంతాలు, దుర్వాసుని దుఃఖ నివృత్తి, ఇక్ష్వాకు వంశ వర్ణనము, మాంధాత చక్రవర్తి యొక్క సౌభరి ఋషి యొక్క కథలు, త్రిశంకు హరిశ్చంద్ర వృత్తాంతాలు, సగరుని చరిత్ర, భగీరథుని చరిత్ర, గంగావతరణము, పరమాత్ముడైన శ్రీరామచంద్రుని లీలా వర్ణనము, శ్రీరామచంద్రుని విశిష్ట లీలలు, ఇక్ష్వాకు వంశమున మిగిలిన రాజుల వృత్తాంతములు, నిమి చక్రవర్తి వంశ వృత్తాంతము, చంద్రవంశ రాజుల వృత్తాంతములు, రుచీక జమదగ్ని పరశురాముల వృత్తాంతాలు, పరశురాముడు క్షత్రియ సంహారం చేయటం, విశ్వామిత్రుని వంశ వృత్తాంతము, ఛత్తవృద్ధుడు రజి మున్నగు రాజుల వంశ వృత్తాంతాలు, యయాతి చరిత్ర, యయాతి గృహత్యాగం చేయుట, పూరుని వంశ వృత్తాంతము, దుష్యంత భరతుల చరిత్రములు, భరతవంశ వివరణ, రంతిదేవ మహారాజు కథ, పాంచాల కౌరవుల మగధరాజుల వంశముల వర్ణన, అను దృశ్యు తుర్వసు యదువంశముల వర్ణనము, విదర్భుని వంశ వృత్తాంతము. ఇది ఈ స్కంధంలో మనం చూడబోతున్నాం. మొదటి అధ్యాయం
వైవస్వత మనువు యొక్క పుత్రుడైన సుద్యుమ్న మహారాజు కథ. రాజోవాచ. మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శృతాని మే వీర్యాణ్యనంత వీర్యస్య హరేస్తత్కృతాని చ. యోసౌ సత్యవ్రతో నామ రాజర్షిర్ద్రవిడేశ్వరః జ్ఞానం జ్యోతితకల్పాంతే లేభే పురుషసేవయా. స వై వివస్వతః పుత్రో మనురాసీదీతి శ్రుతం త్వత్తస్తస్య సుతాః ప్రోక్తా ఇక్ష్వాకు ప్రముఖా నృపాః. తేషాం వంశం పృథగ్బ్రహ్మన్ వంశ్యానుచరితాని చ. కీర్తయస్వ మహాభాగ నిత్యం శుశ్రూషతాం హినః. ఏ భూతా ఏ భవిష్యాశ్చ భవంత్యద్యతనాశ్చ ఏ. తేషాం నః పుణ్యకీర్తీనాం సర్వేషాం వద విక్రమాన్. పరీక్షణ్ మహారాజు శుకమహర్షితో ఇలా అన్నాడు. మహాత్మా, సమస్త మన్వంతరములను గూర్చియు ఆయా మన్వంతరములలో దివ్య మహిమోపేతుడైన శ్రీమన్నారాయణుడు నెరపిన అద్భుత లీలలను గురించి చక్కగా వివరించావు. వాటిని నేను భక్తి శ్రద్ధలతో ఆలకించి ఉన్నాను. పూర్వకల్పాంతమున సత్యవ్రతుడను రాజర్షి గలడు. అతడు ద్రవిడ దేశమునకు ప్రభువు. అతడు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని సేవించి జ్ఞానాన్ని పొందాడు. వివస్వంతుని కుమారుడైన ఆ ప్రభువు వైవస్వత మనువుగా ఖ్యాతి వహించాడు. ఇక్ష్వాకువు మున్నగు ప్రముఖ నరేంద్రుడు ఆయన పుత్రులే. ఈ విషయములన్నింటినీ నేను మీ వలననే తెలుసుకున్నాను. మహానుభావ, మేము ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించుతున్నాము. కనుక మహాత్మా, ఆ ఇక్ష్వాకు ప్రభువుల వంశమును గురించియు ఆ వంశమునందు పుట్టిన వారి వంశాను చరిత్రలను గూర్చియు దయతో వేరువేరుగా వివరించండి. ఆ వైవస్వత మనువంశమునకు సంబంధించిన పుణ్యపురుషులలో సుప్రసిద్ధులైన పూర్వీకులను గురించియు ప్రస్తుతం ఖ్యాతికెక్కిన మహాత్ములను గూర్చియు మున్ముందు వాసిగాంచెడి మహానుభావులను గురించియు వారి వారి పరాక్రమ వైభవులను గూర్చియు కృపతో తెలుపుము అన్నాడు. సూతవాచ. ఏవం పరీక్షితారాజ్ఞా సదసి బ్రహ్మవాదినాం పృష్ట ప్రోవాచ భగవాన్ శుక పరమధర్మవితు. సూతుడన్నాడు. పరీక్ష మహారాజు బ్రహ్మవేత్తల సభలో ఇలా కోరగా పరమధర్మజ్ఞుడైన శుకమహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడయ్యా. శ్రీ శుకౌవాచ. శ్రూయతాం మానవో వంశ ప్రాచుర్యేణ పరంతప న శక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి. శ్రూయతాం మానవో వంశ ప్రాచుర్యేణ పరంతప న శక్యతే విస్తరతో వక్తుం వర్షశతైరపి. పరావరేషాం భూతానామాత్మాయ పురుషః పరః స ఏవాసీదిదం విశ్వం కల్పాంతేన్యన్న కించన. మహారాజా, మనువంశ విశేషములను గూర్చి సంగ్రహంగా చెప్తాను విను. వాటి వైభవములను సాకల్యముగా వివరించుటకు వందల కొలది ఏళ్ళు కూడా చాలవు. పరమపురుషుడైన ఆ దేవదేవుడే పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. కల్పాంతమునందు ఆ పరమాత్ముడు ఒక్కడే కలడు. అప్పుడు ఆ పరమాత్మ తప్ప ఈ విశ్వము గాని తదితరము గాని ఏది లేకుండెను. తస్య నాభే సమభవత్ పద్మకోశో హిరణ్మయః తస్మిన్ జజ్ఞే మహారాజ స్వయంభూ చతురాననః. మరీచిర్మనస్సస్తస్య జజ్ఞే తస్యాపి కశ్యపః దాక్షాయణ్యాం తతోదిత్యాం వివస్వానభవత్సుతః. తతో మనుశ్రాద్ధదేవः సంజ్ఞాయామాస భారత శ్రద్ధాయాం జనయామాస దశపుత్రాన్ సాత్మవాన్. ఇక్ష్వాకునృగశర్యాతిదిష్టధృష్టకరూషకాన్ నరిష్యంతం పృషధ్రం చ నభగం చ కవిం విభుః. అప్రజస్య మనోః పూర్వం వసిష్ఠో భగవాన్ కిల మిత్రావరుణయోరిష్టిం ప్రజార్థమకరోత్ ప్రభుః. తత్ర శ్రద్ధా మనోపత్నీ హోతారం సమయాచర దుహిత్రర్థముపాగమ్య ప్రణిపత్య పయోవ్రత. ప్రేషితోధ్వరుణ్యునా హోతా జాయంత సుసమాహితః హవిషి వ్యచరత్తేన వషట్కారం గృణన్ ద్విజః. హోతుస్తద్వ్యభిచారేణ కన్యేలా నామ సా భవతు తాం విలోక్య మనుప్రాహనాతిహృష్టమనా గురుం. భగవన్ కిమిదం జాతం కర్మ ఓ బ్రహ్మవాదినాం విపర్యయమహో కష్టం మైవం స్యాద్బ్రహ్మ విక్రియా. మహారాజా, తరువాత పరమపురుషుని నాభి నుండి ఒక బంగారు పద్మము ఉద్భవించింది.
ఆ సువర్ణ కమలము నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ స్వయంగా ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుని మనస్సు నుండి మరీచి పుట్టాడు. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. దక్షుని కూతురైన అదితియందు ఈ కశ్యపుని వలన సూర్యుడు అవతరించాడు. సూర్యుని భార్యయగు సంజ్ఞయందు శ్రాద్ధదేవుడను మనువు జన్మించాడు. జితేంద్రియుడైన శ్రాద్ధదేవుని వలన అతని భార్యయగు శ్రద్ధాదేవికి 10 మంది కుమారులు కలిగారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక్ష్వాకువు, నృగుడు, శర్యాతి, దృష్టుడు, కరుషకుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి అను పేర్లతో ప్రసిద్ధికెక్కారు వాళ్ళు. మొదట కొంతకాలం వరకు మనువునకు సంతానం లేదు. అప్పుడు మనువునకు సంతతి ప్రాప్తించుటకే సర్వసమర్థుడు మహాత్ముడు అయిన వశిష్ఠుడు మిత్రావరుడు అనుగ్రహం పొందుట కొరకే యజ్ఞాన్ని నిర్వహింపజేశాడు. మనువు భార్యయగు శ్రద్ధాదేవి యజ్ఞారంభమున సంతానార్థము పయోవ్రతమును చేపట్టింది. ఆమె హోతను సమీపించి ఆయనకు ప్రణమిల్లి ఒక పుత్రిక కలుగునట్లు ఆశీర్వదింపమని ప్రార్థించింది. అంతటా హోతగానున్న ఆ బ్రాహ్మణుడు అధ్వర్యుని ప్రేరణను అనుసరిస్తూ శ్రద్ధాదేవి ప్రార్థనను మన్నించి వషట్కార మంత్రమును పఠించుతూ యజ్ఞకుండమును ఆహుతిని సమర్పించాడు. హోత యొక్క తొందరపాటు కారణంగా ఇలా అను కన్యవారికి కలిగింది. ఆ పుత్రికను చూచి మనువు అసంతృప్తికి లోనే గురువైన వశిష్ఠుడితో ఇలా అన్నాడు: మహాత్మా, మీరందరూ బ్రహ్మవేత్తలు కదా, మీరు ఆచరించిన వైదిక ప్రక్రియకు ఇట్టి విపరీత ఫలము ప్రాప్తించిందేమిటి? ఇట్లవుట విచారకరము. వైదిక క్రియకు విరుద్ధ ఫలము కలుగురాదు కదా అన్నాడు. యూయం మంత్రవిదో యుక్తాస్తపసా దగ్ధకిల్బిషాః ఉతః సంకల్ప వైషమ్యం అనృతం విబుధేష్వివా తన్నిశమ్యవచస్తస్య భగవాన్ ప్రపితామహః హోతుర్వ్యతిక్రమం జ్ఞాత్వా బభాషే రవినందనం. ఏతత్ సంకల్ప వైషమ్యం హోతుస్తే వ్యభిచారతః తథాపి సాధయిష్యేతే సుప్రజాస్త్వం స్వతేజసా. ఏవం వ్యవసితో రాజన్ భగవాన్ సమహాయశాః అస్తౌ शीदादिपुरुषमिलायाः पुंस्वकाम्यया तस्मै कामवरं तुष्टो भगवान् हरिरीश्वरः ददाविलाभवत्तेन सुद्युम्नः पुरुषर्षभः स एकदा महाराज विचरन् मृगयां वने पृथक् कतिपयामात्यैरश्वमारुह्य सैन्धवं प्रगृह्य रुचिरं चापं शरांश परमाद्भुतां दंशितोऽनुमृगं वीरो जगामदिशमुत्तरां स कुमारो वनं मेरोरधस्तात् प्रविवेशः यत्रास्ते भगवान् सर्वो रममाणः सहो मया तस्मिन् प्रविष्ट एवासौ सुद्युम्नः परवीरः अपश्य स्त्रियमात्मानमश्वं च बणवां नृपा तथा तदनुगाः सर्वे आत्मलिङ्गविपर्ययं दृष्ट्वा विमनसो भूवन् వీక్షమాణాః పరస్పరం. గురువర్య, మీరందరూ మంత్రవేత్తలు, జితేంద్రియులు, తపప్రభావమున పునీతులైన వారు. దేవతల పలుకులు అసత్యములుగా అన్నట్లు మీ సంకల్పము వీట్లు వ్యతిరేక ఫలములను ఇయ్యరాదు కదా. మరి ఇలా జరిగిందేమిటి? మహాత్ముడైన వశిష్ఠుడు ఆ శ్రాద్ధదేవుని మాటలను విన్న తరువాత హోత యొక్క తొందరపాటు వలన కలిగిన విపరీత ఫలమును గుర్తించి అతనితో ఇలా అన్నాడు: మహారాజా, నీ యజ్ఞమునందు హోతగానున్న ద్విజుని యొక్క పొరపాటు వలన నా సంకల్పము పూర్తిగా నెరవేరలేదు. అయినప్పటికీ నా తపప్రభావం వలన నీకు సుపుత్రుడు కలుగునట్లు చేస్తాను రాజా. మహానుభావుడైన వశిష్ఠుడు ఇలా నిర్ణయించుకొని ఇలా కన్యను పురుషునిగా చేయుటకై పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుని స్తుతించాడు. అంతటా సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు ఆ మహర్షి స్తోత్రములకు సంతుష్టుడై అతడు కోరిన వరమును ప్రసాదించాడు. తత్ఫలితంగా ఇలా కన్య సుద్యుమ్నుడను పేరుతో పురుషశ్రేష్ఠుడుగా మారింది. పరీక్షిన్ మహారాజా, ఆ సుద్యుమ్నుడు ఒకానొక సమయమున శ్రేష్టమైన అశ్వమును అధిరోహించి కొంతమంది మంత్రులతో కూడి వేటాడుతూ అరణ్యమును సంచరింపసాగాడు. కవచధారి అయ్యున్న ఆ సుద్యుమ్న వీరుడు చక్కని ధనుస్సును, మిగుల అద్భుతములైన బాణములను, చేవుని వన్యమృగములను వెంటాడుచు ఉత్తర దిశగా సాగాడు. ఆ రాజకుమారుడు తిన్నగా ముందునకు సాగి మేరుపర్వతమునకు దిగువ భాగమున గల ఒక వనమున ప్రవేశించాడు. సర్వేశ్వరుడైన పరమశివుడు ఉమాదేవితో కూడి ఆ వనమునందు విహరిస్తున్నాడు. శత్రువులను దెబ్బతీయుటలో సమర్థుడైన ఆ సుద్యుమ్నుడు ఆ వనమున ప్రవేశించిన తరువాత తాను స్త్రీగా మారిపోవుటను గమనించాడు. అలాగే అశ్వము కూడా ఆడగుర్రమవుటను గ్రహించాడు. ఆ విధంగానే అతని అనుచరులు అందరూ తాము స్త్రీలుగా మారిపోవుటను గ్రహించి ఒకరిని మరి ఒకరు చూసుకొనుచు మనస్తాపానికి లోనైనారు. రాజోవాచ: కథమేవం గుణో దేశః కేన వా భగవన్ కృతః ప్రశ్నమేనం సమాచక్షపరం కౌతూహలం హినః. పరీక్షిత్ అన్నాడు: సుఖమహర్షి, ఆ ప్రదేశమున ఇట్టి విచిత్ర స్థితి ఎలా ఏర్పడింది? దీనికి కారకులు ఎవ్వరు? దయతో ఈ సందేహమును తీర్చండి, అందులకై నేను మిగుల కుతూహలపడుతున్నాను అన్నాడు. శ్రీ శుకవాచ: ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయస్తత్ర సువ్రతాః
ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయస్తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాసాః కుర్వంతः సముపాగమన్ తాన్ విలోక్యాంబికా దేవీ వివాసా వ్రీడితా భృశం భర్తురంకాత్ సముత్థాయ నీవీమాశ్వథపర్యధాత్ ఋషయోऽపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః నివృత్తాః ప్రయయుస్తస్మాత్ నరనారాయణాశ్రమం తదిదం భగవానాహ ప్రియాయాః ప్రియకామ్యయా తదిదం భగవానాహ ప్రియాయాః ప్రియకామ్యయా స్థానం య ప్రవిశేదేతత్ స వై యోషిద్భవేదితి తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయంతి సా చానుచర సంయుక్తా విచచారవనాద్వనం అథ తామాశ్రమాభ్యాసే చరంతీం ప్రమదోత్తమాం స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః సాపితం చకమే సుభ్రూః సోమరాజసుతం పతిం స తస్యాం జనయామాస పురూరవసమాత్మజం. సుఖమహర్షి అన్నాడు, ఒకానొక సమయమున వ్రతపరాయణులైన మహర్షులు తమ తేజస్సులతో సకల దిశల చీకట్లను పారద్రోలుచు పరమశివుని దర్శించుటకై అక్కడికి చేరారు. వారిని చూచి వెంటనే పార్వతీదేవి మిగుల సిగ్గుపడుచు తన భర్త యొక్క ఒడి నుండి లేచి వస్త్రములను సవరించుకున్నది. అంతట ఋషులు పార్వతీ పరమేశ్వరుల ప్రణయరీతులను గమనించినంతనే వెనుదిరిగి ఆ ప్రదేశమును వీడి నరనారాయణ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తరువాత పరమేశ్వరుడు తన భార్యకు పార్వతీదేవికి ప్రీతిని కూర్చుటకై ఈ ప్రదేశమున ప్రవేశించినంతనే ఏ పురుషుడైనను స్త్రీగా మారుతాడని చెప్పాడు. అప్పటి నుండి పురుషులు ఆ వనమున ప్రవేశించుట మానిరి. ఇలాదేవి అంటే స్త్రీగా మారిన సుద్యుమ్నుడు తన అనుచర స్త్రీలతో కూడి అతడి వనముల యందు అంతటను సంచరింపసాగాడు. ఒకనాడు ఇలాదేవి తన తోడి చెరులతో కూడి చంద్రుని కుమారుడగు బుధుని ఆశ్రమ సమీపమున విహరించుచుండెను. అప్పుడు మహాత్ముడగు బుధుడు ఆమెను గాంచి మోహపడ్డాడు. అంతట చక్కని సౌందర్యవతి అయిన ఇలాదేవియు బుధుని చూచి మోహపడుటతో ఆ ఉభయులను దంపతులైనారు. బుధుని వలన ఆమె యందు పురూరవుడు జన్మించాడు. పరీక్షిత్ మహారాజా, ఏవం శ్రీత్వమనుప్రాప్త సుజుమ్నో మానవో నృపః సస్మార స్వకులాచార్యం వశిష్ఠమితి శుశ్రుమ స తస్య తాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడితః సుజుమ్నస్యాశయన్ పుంస్వముపాధావత శంకరం తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్ స్వాం చ వాచమృతాం కుర్వన్నిదమాహ విశాంపతే మాసం పుమాంస భవితా మాసం స్త్రీతపగోత్రచః ఇత్థం వ్యవస్థయా కామం సుజుమ్నోవతు మేదినీం ఆచార్యానుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంస్వం వ్యవస్థయా పాలయామాస జగతీం నాభ్యనందన్ స్మతం ప్రజాః తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయః దక్షిణాపథ రాజానో బభూవుర్ధర్మవత్సలాః తతః పరిణతే కాలే ప్రతిష్టానపతిః ప్రభుః పురూరవస ఉత్సృజ్యగాం పుత్రాయ గతో వనం. పరీక్షిత్ మహారాజా, నరేంద్రుడైన సుజుమ్నుడు ఇలా స్త్రీగా మారిన తరువాత తన వంశ గురువుకు వశిష్ఠుని స్మరించనని విన్నాము. అంతటా వశిష్ఠ మహర్షి సుజుమ్నుని పరిస్థితిని చూసి అతనిపై మిగుల జాలిపడ్డాడు. తరువాత ఆ మహర్షి సుజుమ్నుడు పురుషుడగుటకై శంకరుని ఆరాధించాడు. అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు వశిష్ఠుని సేవలకు సంతుష్టుడై ఆయనకు ప్రియమును గూర్పదలంచెను. అంతటా ఆ స్వామి తన వచనము వమ్ముగాకుండున్నట్లు ఆ మహర్షితో ఇలా అన్నాడు, మహాముని, మీ వంశము వాడైన సుజుమ్నుడు ఒక మాసము పురుష రూపమును మరి ఒక మాసము స్త్రీ రూపమును పొందుతూ ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. కులగురువైన వశిష్ఠుని అనుగ్రహం వలన పురుష రూపమును పొందిన సుజుమ్నుడు తన రాజ్యమును యథాప్రకారము పాలింపసాగెను. కానీ ప్రజలు మాత్రము ఆయన పట్ల సంతృప్తి చెందకున్నారు. పరీక్షిత్ మహారాజా, ఆ సుజుమ్నుడు క్రమంగా ఉత్కలుడు, గయుడు, విమలుడు అను సుతులను పొందాడు. ఆ రాజకుమారులు ధర్మనిరతులై దక్షిణాపథమునకు పాలకులైనారు. క్రమంగా వార్ధక్యము ప్రాప్తించుటతో ప్రతిష్టానపురమునకు ప్రభువైన సుజుమ్నుడు తన కుమారుడైన పురూరవునకు రాజ్యభారాన్ని అప్పగించి తాను తపస్సు చేసుకున్నటకై వనమునకు వెళ్ళిపోయాడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ప్రథమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.